సాయంత్రం 6 అవుతుంది అంటే మనం ఏం చేయాలి? ఓటింగ్ అనాలిసిస్ గురించి మాట్లాడుకోవాలి. ఇప్పుడు అదే ఓటింగ్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుందాం. అఫీషియల్‌గా ఒక కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్ 'బిగ్ బాస్' హౌస్‌లోకి వెళ్తున్నారు కామనర్స్ నుంచి. అది ఝాన్సీ గారు మనందరికీ తెలుసు. సో, మిగిలిన వాళ్ళు ఎవరెళ్తారు? ఎంతమందెళ్తారు? అనేది నిన్న గూడా మాట్లాడుకున్నాం. బట్ ఈరోజు ఓటింగ్‌లో చిన్నపాటి మార్పులు కనిపిస్తా ఉన్నాయి ఆఫ్‌లైన్ పోల్స్‌లో. అన్ని రకాల పేజెస్‌లో వెబ్‌సైట్ పోల్స్ అవ్వచ్చు, ఇన్‌స్టా పోల్స్ అవ్వచ్చు, యూట్యూబ్ పోల్స్ అవ్వచ్చు, ఎవ్రీవేర్ కొన్ని ఇంట్రెస్టింగ్‌గా డెవలప్‌మెంట్స్ కనిపించాయి. వాటి గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. వీడియో లాస్ట్ వరకు చూడండి. కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఒపీనియన్ మీరు కామెంట్ చేయండి. ఎక్కువ మందికి రీచ్ అయితది. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ అన్‌అఫిషియల్‌గా కన్ఫర్మ్ అయిన ఇంకొక కంటెస్టెంట్ మీ అందరికీ తెలుసు, మనందరికీ తెలుసు 'రోహిత్ నాయుడు పట్నం.' ఈ పర్సన్ గూడా అన్‌అఫిషియల్‌గా కన్ఫర్మ్ అయినట్టే. ఆల్‌మోస్ట్ 'బిగ్ బాస్' హౌస్‌లో మనం చూస్తున్నట్టే. ఎందుకు అంటే ఈయన గేమ్ కానీ, ఈయన స్ట్రాటజీస్ గానీ, ఈయన మాట్లాడే విధానం కానీ ప్రతి ఒక్కరిని ఆహ్, ఇంట్రెస్టింగ్‌గా అతని వైపు చూసేలా చేస్తున్నారనమాట ఈ పర్సన్. అండ్ జడ్జెస్‌తో గూడా ఇతను మంచిగా ప్రైజ్ చేయించుకుంటున్నాడు. అండ్ డబుల్ స్టార్ గెలుచుకున్నాడు. అండ్ ఇతను మాట్లాడిన ప్రతిసారి మంచిగా డిఫెండ్ చేసుకున్నామని అంటున్నారు. ఇతను నిన్న గేమ్ ఆడాడు. అటు పక్క హెడ్ స్టార్ట్ ఉంది ఝాన్సీ వాళ్ళ టీమ్‌కి. అయినా కూడా వాళ్ళని తోటి ఆల్మోస్ట్ వాళ్ళే కంఫర్ట్ పొజిషన్‌లో గెలవాల్సిన వాళ్ళు గెలుస్తామో గెలవమో అన్న అనుమానంతోటి, ఆ భయంతోటి, ఆ టెన్షన్ తోటి లాస్ట్ బ్లాక్ పెట్టారు అంటే దానికి రీజన్ రోహిత్. కాబట్టి ఖచ్చితంగా ఆ రోహిత్ గేమ్‌ని అప్రిషియేట్ చేయాలని జెప్పి రోహిత్‌కి సెకండ్ టైము మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఇచ్చారు. దట్ టూ బిందు మాధవ్ గారు ఇచ్చారనమాట. ఎవరో నీళ్లు కొట్టి కొంచెం హ్యూమిలేట్ చేసిన బిందు మాధవ్ గారే తనకిచ్చారు. కాబట్టి రోహిత్ కన్ఫర్మ్ కంటెస్టెంట్స్. దీని తర్వాత ఎవరున్నారు అన్నప్పుడు నిజంగా చెప్పాలంటే టు బీ హానెస్ట్ అమ్మాయిల్లో అయితే ఝాన్సీ గారి తర్వాత ఇంకంత తోపు తురుము క్యాండిడేట్ అట్ ప్రెజెంట్ ఇంకా ఎవరు కనిపించలేదు. ఎస్టాబ్లిష్‌మెంట్ జరగలేదు. రాజకుమారి గారు ఉన్నారు కదా! అని ఎవరైనా అనుకుంటే నాకైతే అంతగా అనిపించలేదు. ఓకే. ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. నాకు అంతగా అనిపించలేదు. సృష్టి గారు కూడా గ్రాఫ్ పెరుగుతుంటది, డౌన్ అవుతుంటది. అండ్ శాలిని గారి గ్రాఫ్ కూడా అలాగే ఉంటది. ప్రియ గారి గ్రాఫ్ అసలు పైకి లెగిసిందే లేదు, పెట్టింది లేదు. అపూర్వ గారి గ్రాఫు కొంచెం అట్లా చిన్నపాటి జర్కిచ్చింది. ఇంకా అక్కడితో ఆగిపోయిందనమాట. అక్కడ అయితే ఏం కనిపించట్లేదు. అబ్బాయిల దగ్గరికొచ్చేసరికి ఇక్కడ ఇంట్రెస్టింగ్‌గా అనిపించిందేందంటే, నార్మల్‌గా మనం మాట్లాడుకుంటుంది రోహిత్ తర్వాత కొంచెం బాగా ఉంది ఎవరు అన్నప్పుడు చరణ్ పేరు వినిపిస్తా ఉంది. బట్ ఒక 2, 3 డేస్ నుంచి ఆల్ ఆఫ్ ద సడెన్ ఎస్పెషల్లీ ఈరోజు అమన్ అమన్ ఓటింగ్ అయితే మాత్రం బీభత్సంగా పడుతుందయ్యా. ఆన్‌లైన్ ఓటింగ్ గూడా అమన్‌ది చాలా గట్టిగా పడుతుందని ఇన్‌సైడ్ టాక్. అమన్‌ది. మంచి ఓటింగ్ పడుతుందని. ఏ పొజిషన్‌లో ఉన్నాడు, ఎక్కడున్నాడు అనేది తెలీదు గానీ, అమన్‌కైతే చాలా గట్టి ఓటింగ్ పడుతుందంట. బికాస్ ఆఫ్ పీఆర్ అవ్వచ్చు, ఆర్ బికాస్ ఆఫ్ అతని నేచర్ అవ్వచ్చు, అతని బిహేవియర్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అమన్ నిన్న ఎపిసోడ్‌లో అది ఈరోజు టెలికాస్ట్ కాబోయే ఎపిసోడ్ మనం పొద్దున్న చూసిన ఎపిసోడ్ నైట్ 12:00కి అమన్ని తీసేసింది గాయత్రి. అక్కడ నార్మల్‌గా అయితే సీరియస్ అవ్వాలి, ఏదైనా అవ్వాలి. జడ్జెస్ ఫన్ చేస్తారు దాన్ని. అంటే లైక్ అమన్ లాంటి ఒక టిపికల్ మైండ్ సెట్ ఉన్న ఒక క్యారెక్టర్‌ని అతనికి ఏదైనా కొంచెం బ్యాడ్ జరిగినానో, అతను ఏదైనా తీసేస్తేనో అది వాళ్ళకి చాలా ఎంటర్‌టైనింగ్‌గా అనిపిస్తుంది వాళ్ళకది. అండ్ అమన్ బిహేవియర్ కూడా అలాగే కనిపిస్తుంది. మరి టూ మచ్ అగ్రెసివ్ అయిపోయి గొడవలు పెట్టేసుకొని చేయాలని లేదు. నువ్వు చేసావు కదా! నేను చూపిస్తా. ఓకే. ఓకే. నేను కూడా చూపిస్తా. నా టైమ్ వచ్చినప్పుడు నేను కూడా కొడతా. ఖచ్చితంగా కొడతా. ఇలాంటి క్యారెక్టర్ అనమాట. ఇలాంటి క్యారెక్టరు ఆబ్వియస్‌లీ మరి జనాలు ఈ పాయింట్‌కి కూడా అట్రాక్ట్ అయ్యేవాళ్ళుంటారు. అండ్ మనోడు చూడడానికి బానే ఉంటాడు. అమ్మాయిలతోటి కూడా చాలా మాట్లాడుతున్నాడు. ఇవన్నీ రోజు రెగ్యులర్‌గా మాట్లాడుకునేవే. బట్ ఈ ఒక్క పాయింట్ నాకెందుకో కనెక్ట్ అయ్యుంటారు ఆడియన్స్. ఎందుకంటే ఆహ్, తనని తీసేసింది గాయత్రి. అయినా కూడా అమను రెస్పాండ్ అయిన విధానం టూ మచ్ అగ్రెసివ్‌గా కాకుండా చాలా కూల్‌గా, కామ్‌గా నేను కూడా చూపిస్తానన్నట్టు రెస్పాండ్ అయిన విధానం చాలా బాగా అనిపించింది. అండ్ ఓటింగ్ కూడా చాలా బీభత్సంగా పెరుగుతా వస్తుంది అమన్‌కి కూడా. ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా యూట్యూబ్ ఛానెల్‌లోనే ఒక 11,000 ఓటింగ్ పడింది. 11,000 ఓటింగ్ పడిందంటే మామూలు విషయం కాదు అగ్ని పరీక్షకి. 'బిగ్ బాస్' సీజన్ 8 నా ఛానెల్‌లో ఫినాలేకి హైయెస్ట్ ఓటింగ్ అదే. అలాంటిది ఇప్పుడు 'అగ్ని పరీక్షకే' 11,000 ఓటింగ్ పడిందంటే మామూలు విషయం కాదు. దాంట్లో అమను ఒక్కొక్క దాంట్లో లీడ్ చేశాడు. రోహిత్‌ని దాటి ఒక్కో దాంట్లో రోహిత్ తోటి ఈక్వల్‌గా ఉన్నాడు. ఒక్కొక్క దాంట్లో రోహిత్ కంటే ఒక పర్సన్ తక్కువగా కూడా ఉన్నాడు. కాబట్టి అమన్ ఓటింగ్ గట్టిగానే పెరుగుతుంది అని చెప్పి నాకు అనిపిస్తోంది. అలాగే వేరే వాళ్ళ పోల్స్ కూడా చూసినప్పుడు నాకు అదే అనిపించింది అమన్ కూడా ఉంటాడని. ఇప్పుడు మూడో ప్లేస్‌కి ఇక్కడ ఏంటంటే చరణ్‌కి యాక్చువల్లీ డేంజర్ ఉంది. నిన్న ఎపిసోడ్‌లో చరణ్‌ని ఎందుకు పిలిచారో
ఎందుకు హైలైట్ చేశారో ఏంటో అర్థం కాదు. ఎందుకంటే అతని పాయింట్స్ పెద్దగా ఏమీ లేవు. నీలో అసలు ఫైరే లేదు అని చెప్పిన మన శ్రీ శ్రీముఖి గారు ఆల్ ఆఫ్ ద సడన్ లాస్ట్‌లో పిలిచి పాయింట్లు బాగా మాట్లాడావు, లీడర్ అయిపోయావు అది ఇది అని చెప్పి మాట్లాడారు. లీడర్ అక్కడ అయిపోలా. అతన్ని చేశారు లీడర్‌ని. మీరందరూ కలిసి అతన్ని లీడర్‌ని చేశారు. అతను పాయింట్స్ ఫస్ట్‌లో పెట్టినప్పుడు మీరు దాంట్లో ఫైరే లేదన్నారు. ఇప్పుడు మీకు లాస్ట్ అయిపోయేసరికి ఫైర్ ఎక్కడ కనిపించింది? అంత ఫైర్ కనిపించే అంత గేమ్ ఎక్కడ ఆడాడు? అక్కడ ఏమి లేదు. అయినా కూడా మీరు ఎందుకు పిలిచారు? ఫస్ట్‌లో పాయింట్స్ బాగా మాట్లాడావని చెప్పుండుంటే, సరే పిలిచుంటే, సరే ఈ నలుగురిలో ఆ పాయింట్స్ మాట్లాడిన దాంట్లో మేబీ పిలిచుంటారేమో, సరే ఓకే అని అనుకోవచ్చు. బట్ అప్పుడు పాయింట్లు అసలు ఏం బాలేదు. ఎవరు ప్రాపర్ డిఫెండ్ చేసుకోలేదు. ఎవరు ప్రాపర్ పాయింట్స్ పెట్టలేదని చెప్పి జనరలైజ్ స్టేట్మెంట్ పాస్ చేసిన తర్వాత, ఇప్పుడెందుకు పిలిచారంటే, మీది నిజామాబాద్, మాది నిజామాబాద్, మనది నిజామాబాద్ అని బయట లోకం కోడై కూస్తున్నారు శ్రీముఖి గారు. సో, మేనేజ్మెంట్ కోట అని తనని అనవసరంగా చేస్తున్నారు. అంటే ఇది నెగెటివ్ పబ్లిసిటీ అవ్వచ్చు, పాజిటివ్ పబ్లిసిటీ అవ్వచ్చు. ఎండ్ ఆఫ్ ద డే ఆళ్ళ లోపలికి పంపించాలనుకుంటే మనం ధర్నాలు చేసినా, రాస్తారోకాలు చేసినా పెద్ద ఊడేది ఏమి లేదు, పీకేది ఏమి లేదు. మనకి బొక్క తప్పితే. సో, కాబట్టి ఆళ్ళు పంపించాలనుకుంటే పంపించేత్తారు. బట్ అతనికి కొంచెం టఫ్ కాంపిటీషన్‌గా అట్ ప్రెజెంట్ కనిపిస్తుంది మాత్రం లిటరల్లీ 'నవరసాల మావ'. సో, ఎందుకంటే మొన్న ఎపిసోడ్ అవ్వచ్చు 'నవరసాల మావ'కి మామూలు సింపతి తీసుకురాలేదు. నెక్స్ట్ లెవెల్ సింపతి తీసుకొచ్చింది. పోనీ ఆ సింపతి అతనికి కావాలని తెచ్చుకున్న సింపతి ఏం కాదండి. ప్లీజ్ సింపతి అవ్వండి అనే సింపతి తెచ్చుకుంది కాదు. బై డిఫాల్ట్ అతను మాట్లాడే విధానం చూసి, అతను అపోజిట్ పర్సన్స్ అతన్ని ట్రీట్ చేస్తున్న విధానం చూసి, ఈవెన్ దో జడ్జెస్ కూడా. సో, ఖచ్చితంగా కొంచెం సింపతి అనేది వచ్చిద్ది. అంటే ఈ పర్సన్ జెన్యూన్‌గా మాట్లాడుతున్నారా? ఈ పర్సన్‌కి ఇంతే మాట్లాడడం వచ్చు. ఈ పర్సన్ ఇలాగే మాట్లాడతాడు. ఈ పర్సన్ ఇంతే. అంటే లైక్ వాళ్ళ ఏరియా, వాళ్ళ రూటెడ్ ప్లేసెస్ నుంచి వచ్చిన పర్సన్ కాబట్టి శ్రీకాకుళం మారుమూల ప్రాంతాల నుంచి అటు సైడ్ నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి అంతే మాట్లాడగలుగుతున్నాడు. అంటే అతను ఇన్‌స్టాగ్రామ్‌లో ఏవైతే మాట్లాడుతున్నాడో ఇక్కడ కూడా అలాగే మాట్లాడుతున్నాడు. అగ్రెసివ్ అవ్వాలి అంటే కూడా వేరే వాళ్ళు చెప్పాల్సిన సిట్యుయేషన్‌లో అతనున్నాడు అట్ ప్రెజెంట్. సో, కొంచెం అమాయకుడుగా ఉన్నాడు. ఇలాంటి అమాయకుడు 'బిగ్ బాస్' హౌస్‌లో ఎలా ఉంటాడు? ఎలా సర్వైవ్ అవుతాడు? అనే ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ గాని ఆలోచించారనుకోండి 'బిగ్ బాస్' టీమ్ గాని, లేకుంటే అక్కడున్న జడ్జెస్ గాని, ఎవ్వరైనా కానీ. సో, రామకృష్ణ గూడా 'బిగ్ బాస్' హౌస్‌లోకెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి ఖచ్చితంగా. ఎందుకంటే తను గెలిచాడు. తను డేంజర్ జోన్‌లో ఉన్నాడు. అయినా కూడా నేను కెప్టెన్‌ని కాబట్టి, నేను లీడర్‌ని కాబట్టి నేను తీసుకోకూడదేమో, సరే మనం దీపక్‌కే ఇద్దాము అన్న ఒక ఇన్నోసెన్స్ ఏదైతే ఉందో అది ఇట్స్ ఎ ప్యూర్ ఇన్నోసెన్స్. సో, అది నచ్చింది నాకు బేసిక్‌గా. మనోడిని కూడా హౌస్‌లోకి తీసుకునేదానికి కూడా ఉంది. అండ్ నిన్నటి నుంచి కూడా ఓటింగ్‌లో కొంచెం గట్టిగానే కనిపిస్తున్నాడు. ఇన్‌స్టాగ్రామ్ పోల్స్‌లో బానే కనిపిస్తా ఉన్నాడు. అండ్ మనోడు ఎవరెవరైతే రివ్యూయర్స్ మనోడికి సపోర్ట్‌గా మాట్లాడారో శాలిని విషయంలో అవన్నీ కట్ చేసుకొని మనోడు మంచిగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టుకుంటానే ఉన్నాడు. సో, కాబట్టి ఖచ్చితంగా నవరసాల మామ కూడా చిన్నపాటి ఓటింగ్ పడుతుంది. అండ్ హి డిజర్వ్స్ అబ్బా! ఎందుకంటే అలాంటి ఒక మైండ్ సెట్ ఉన్న క్యారెక్టర్ కూడా అంటే ఏమన్నా చేస్తాడా? చేయడా? అమాయకుడిలాగా ఉన్నాడు. ఇలాంటి అమాయకుడు హౌస్‌లో ఎలా సర్వైవ్ అవుతాడు? నిజంగా అమాయకుడా? అనేది గూడా చూడాలి. అండ్ ఇందాక చెప్పడం మర్చిపోయాను. అమన్ మాట్లాడుతుంటే నాకైతే మాత్రం కళ్ళు మూసుకొని వింటా ఉంటే వినిపిస్తాడు. షన్ను మాటలు వినిపిస్తాయి. షన్నులాగే కనిపిస్తాడు. కనిపించడు గానీ అనిపిస్తాడు. సో, మీకెంతమందికి అనిపించిందనేది కామెంట్ చేయండి. అది ఇప్పుడు గుర్తొచ్చింది ఆ పాయింట్. సో, ఇక్కడ కూడా నవరసాల మామకి ఛాన్స్ ఉంది. 'బిగ్ బాస్' హౌస్‌లోకెళ్ళడానికి. ఇవన్నీ ప్రాబబిలిటీస్ చెప్తా ఉన్నా మీకు. రోహిత్ కన్ఫర్మ్. రోహిత్ తర్వాత అమన్ కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్. ఈ మూడో ప్లేస్‌కి టఫ్ ఫైట్ నడుస్తా ఉంది. అది ముగ్గురు అబ్బాయిలైతే. మేబీ నలుగురు అబ్బాయిలైతే సో, చరణ్ కూడా ఎళ్ళిపోతాడు హౌస్‌లోకి. ఈ నవరసాల మామ, మిథిలేషు, హేమంతు, దీపక్ యాక్చువల్లీ మిథిలేష్‌ని కాసేపు పక్కన పెట్టినా హేమంత్ గురించి మాట్లాడుకోవాలి. హేమంత్ అనే పర్సను కొంచెం మాట్లాడడానికి కొంచెం ఇబ్బంది పడతాడు. కొంచెం పాయింట్స్‌ని ప్రాపర్ ఫ్రేమింగ్‌లో పెట్టడానికి కొంచెం ఇబ్బంది పడతాడు తప్పితే, అతను గేమ్స్ బాగా ఆడతాడు. అండ్ అతను బానే ఆలోచిస్తాడు. హేమంత్ నాకంతా బానే అనిపిస్తాడు. కాకపోతే ఏదంటే, ఆ ఒక్క స్టెప్ ముందుకొచ్చి ఆ ఇంప్రెసివ్ చేసే దాంట్లో కొంచెం వెనక పడ్డాడేమో అని అనిపిస్తా ఉంది. రోహిత్ ప్రతిసారి తనకొచ్చిన ఛాన్స్‌ని యుటిలైజ్ చేసుకుంటానే ఉన్నారు. మిగిలిన వాళ్ళలో కొంతమంది యుటిలైజ్ చేసుకుంటున్నారు. బట్ ఇంప్రెస్ చేయలేకపోతున్నారు. హేమంత్ లాంటి ఒక పొటెన్షియల్ ఉన్న పర్సన్ కూడా ఇంప్రెస్ చేసుకోవచ్చు. బట్ అది ఎందుకో ఒక స్టెప్ ఫార్వర్డ్ వచ్చి ఇంప్రెస్ చేసుకోవట్లేదు అని నాకనిపిస్తుంది చూస్తున్న దాని ప్రకారం. ఓకేనా. హేమంత్‌కి ఛాన్సెస్ ఉన్నాయా అంటే ఇంక బిందు మాధవ్ గారి వర్గం ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క వర్గం ఉందబ్బా! బిందు మాధవ్‌కి కొంతమంది ఫేవరెట్స్ ఉన్నారు. అభిజిత్‌కి కొంతమంది ఫేవరెట్స్ ఉన్నారు. నవదీప్‌కి కొంతమంది ఫేవరెట్స్ ఉన్నారు. కొన్ని అబ్లిగేషన్స్ ఉన్నాయి నవదీప్‌కి. అండ్ శ్రీముఖికి తప్పదింకా వాళ్ళ ఊరతను, ప్రాంతం
సో, మరి తప్పదు శ్రీముఖికి గూడా. సో, ఎవరికి వాళ్ళకి ఆబ్లిగేషన్స్ ఉన్నాయి. మరి ఇన్ని ఆబ్లిగేషన్స్‌ని దాటి ఒక నలుగురినో, ఐదుగురినో, ఆరుగురినో హౌస్‌లోకి తీసుకెళ్ళాలి అంటే అది మామూలు విషయం కాదు. ఇన్ని ఆబ్లిగేషన్స్ మధ్య ఝాన్సీ గారు టాప్‌లో గెలిచి, ఝాన్సీ గారు హౌస్‌లోకెళ్ళడం అనేది నిజంగా ఆవిడ చేసుకున్న బిగ్గెస్ట్ లక్. లేకుంటే అది తొక్కేసేవాళ్ళు ఆవిడని ఆ ఏడవ చోట. అసలు జడ్జెస్ ఆవిడ గేమ్ అయిపోయిన తర్వాత లాస్ట్ మూమెంట్‌లో లోపలికెళ్తున్నప్పుడు ఝాన్సీ లక్ష్మీబాయి అని చెప్పి పొగిడారంట ఆవిడని. ఆవిడ ఆడిన ఆట చూసి. ఒక గేమ్ ఏదో చాలా క్విక్‌గా ఫినిష్ చేస్తదంట. లైక్ 'పల్లవి ప్రశాంత్' 7th సీజన్‌లో ఒక గేమ్‌ని ఫినిష్ చేస్తారు. పజిల్ గేమ్‌ని. ఆ రేంజ్‌లో ఫినిష్ చేస్తదంట ఆవిడ. సో, ఒక గేమ్‌ని. అందుకని చెప్పి ఝాన్సీ లక్ష్మీబాయి అని చెప్పి గట్టిగా లేపారంట ఝాన్సీ గారిని. సో, అది ఇప్పుడు ఝాన్సీ గారితోటి హౌస్‌లోకి వెళ్ళేదానికి ఎవరికి ఛాన్స్ ఉన్నాయి? ఇంకొక ఇద్దరికి ఆర్ ముగ్గురికి అన్నప్పుడు ఆహ్, ఎందుకో సృష్టికి ఛాన్సెస్ కనిపిస్తా ఉన్నాయి. సృష్టిని తీసుకెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బికాస్ ఆఫ్ సృష్టి కొంచెం కొన్ని విషయాల్లో డల్ అవుతున్నా గూడా సో, సృష్టి కొంచెం మంచిగానే ఆలోచించగలుగుతది అనే నమ్మకం ఉంది. ఆ ఒక్క విషయంలో అది ఝాన్సీ ఆర్ బాగీ విషయంలో మేబీ కొంచెం ఆ రోజు డిసప్పాయింట్ చేసింది గానీ, చూస్తున్న ఆడియన్స్‌ని తీసుకొనుంటే అసలు సృష్టికి తిరుగుండేది గాదు. అక్కడ కొంచెం సెల్ఫ్ డౌట్ లాగా కనిపించింది తను. ఆ తర్వాత నుంచి మాత్రం సృష్టి పర్లేదు. అండ్ తను అన్నిటికి రియాక్ట్ అవ్వట్లేదు. కొన్నిటికి మాత్రమే రియాక్ట్ అవుతుంది. అండ్ తనని తీసేసినప్పుడు కూడా 'నవరసాల మావ' నిన్న టూ మచ్ ఓవర్‌గా రియాక్ట్ అవ్వలేదు తను. సో, తనకు తెలుసు అక్కడ రియాక్ట్ అయినా గాని పెద్ద విచిత్రం ఉండదు, విషయం ఉండదు అని. ఎందుకంటే ఖచ్చితంగా ఝాన్సీ కావాలి. అండ్ ఇంకొక స్ట్రాంగ్ పర్సన్ కావాలి ఏదైనా గేమొస్తే. కాబట్టి దీపక్ ఉండాలి. సో, ఝాన్సీయా, సృష్టియా అన్నప్పుడు సృష్టిని తీసేస్తారు ఆబ్వియస్‌లీ. ఆ విషయం తెలుసు. బట్ ఆ పాయింట్ చెప్పి తీసేయొచ్చు కదా! అని చెప్పి సృష్టి చెప్పింది గానీ ఓవర్‌గా మాట్లాడలేదు అక్కడ సృష్టి. సో, ఇలాంటి కొంచెం బ్యాలెన్సింగ్‌గా ఆలోచించగలిగే విధానం సృష్టిలో కనిపిస్తా ఉంది. అండ్ సృష్టి కూడా ఒక మోడల్ ఎస్పెషల్లీ ఆవిడ. అండ్ అక్కడికి వచ్చే ఎవరైతే సెలబ్రిటీ లేడీస్ ఉంటారో ఆళ్ళతోటి కొంచెం కంపీట్ చేయగలుగుతది. అండ్ వాళ్ళతోటి కొంచెం కాన్ఫిడెంట్‌గా మాట్లాడగలుగుతది. ఇటు సైడ్ కామనర్స్ నుంచి కూడా ఒక అమ్మాయి అందమైన అమ్మాయి ఉందిరా, గట్టిగా మాట్లాడగలుగుతదిరా అని చెప్పుకోవడానికైనా గానీ ఇటు సైడ్ నుంచి మేబీ పంపిస్తారేమో అన్న ఒక థాట్‌లో నేనున్నాననమాట. ఇయన్నీ 'బిగ్ బాస్' ఆలోచనలు ఎలా ఉంటాయని జస్ట్ చెప్తున్నా మీకంతే. దాని తర్వాత 'శాలిని.' యాక్చువల్లీ 'శాలినిలో' చిన్నపాటి గర్వం ఉంటది ఆవిడలో. ఓకేనా. కొంచెం ఓవర్ యాక్షన్ ఉంటది. కొంచెం ఓవర్ యాటిట్యూడ్ ఉంటది. ఆహ్, సెలబ్రిటీ స్టేటస్‌లో వెళ్ళాల్సిన అమ్మాయిలాగుంది. కామనర్స్‌లో వస్తుంది. ఎందుకంటే పక్కనున్న కామనర్‌నే మరి దేకట్లేదంటే, పొరపాటున సెలబ్రిటీ స్టేటస్‌లో వచ్చుంటే కామనర్స్ "ఏ ఏ ఏంటి ఇట్టున్నావు" అనేలాగుంది ఆవిడ. బట్ ఇలాంటి క్యారెక్టర్ గూడా హౌస్‌లో ఉంటే ఎలా ఉంటది? ఎందుకంటే ఈవిడ గూడా మాట్లాడేది కొట్టినట్టే మాట్లాడుతుంది. స్ట్రెయిట్ ఫార్వర్డ్ మాట్లాడుతుంది. చూడ్డానికి బాగుంది. సో, కాబట్టి ఈ రీజన్సే హౌస్‌లో ఉండడానికి. అండ్ గేమ్స్ కూడా పర్లేదు బానే ఆడుతుంది. గెలవాలి, గెలవడం కోసం ఏదైనా చెయ్యాలి అనే ఒక మైండ్ సెట్ ఉన్న ఆ లేడీ. సో, కాబట్టి ఈవిడ గూడా హౌస్‌లో ఉండడానికి ఛాన్స్ ఉంది. అండ్ ఓటింగ్‌లో సృష్టి కంటే ఈవిడకి ఎక్కువ పడుతుంది. కంపేర్ టు సృష్టి ఈవిడకి ఎక్కువ పడుతుంది. సో, కాబట్టి వాళ్ళిద్దరిలో ఈవిడకే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయా? అంటే సో, సృష్టికి కొంచెం ఆబ్లిగేషన్ ఉంది. నవదీప్ నుంచి. అండ్ ఇక్కడికిక్కడ క్రియేట్ అయిన ఒక చిన్నపాటి గురు శిష్యుల బంధమా? లేకుంటే ఇంకేదైనా అనుకోండి. మన అభిజిత్ గాని, శాలినిది గాని. సో, అభిజిత్‌ని అడ్మైర్ చేయటము అది ఇది. ఇదంతా ఇక్కడ క్రియేట్ అయిందిలాగుంది కాబట్టి సో, అంత ఉంటదా ఛాన్సు అన్నప్పుడు ఎందుకు ఇదంతా మాట్లాడుతున్నా అంటే ఎనక నుంచి రాజకుమారి గారొస్తారు. నేనున్నాను అని ఈవిడొస్తారు. సో, ఈవిడది ఒకటే లైన్. పెద్దగా వేరియేషన్స్ ఏం కనిపించలేదు ఈవిడలో. అంటే టూ మచ్ యారగెన్స్ కనిపించలేదు. యాటిట్యూడు చూపించట్లేదు. ఆ రోజు వచ్చిన దానికి చిన్నపాటి చేంజెస్ అయితే కనిపించాయి గానీ, ఫస్ట్ రోజు ఆడిషన్‌లో తర్వాత ఇప్పుడు చిన్నపాటి చేంజెస్ కనిపించాయి గానీ, ఈవిడ మాట్లాడే తీరు మాత్రం ఒకటేలాగా కనిపిస్తుంది. అండ్ సేమ్ ఫాస్ట్‌గా మాట్లాడుకుంటూ ఉండడము. అండ్ ఏదో ఒక పాయింట్ పట్టుకొని మాట్లాడడం తప్పితే గ్రాఫ్ పైకి లేగటము, కింద పడటము ఇలాగేం అనట్ల. ఆ రోజు ఏడ్చిందొక్కటే మైనస్ అయింది. చాలా పెద్ద మైనస్ అయింది. అండ్ దానికి తగ్గట్టు ఆవిడకి మళ్ళీ నెక్స్ట్ ఎంవీపీ ఇచ్చారు. అది కొంచెం పర్లేదు ఆడింది. ఆ రోజులో బెటర్ కొంచెం ఆవిడే ఆడింది. ఆవిడకి ఎంవీపీ ఇచ్చారు. అయినా గాని అదెలా ఉంటదంటే ఏదో ఏడిస్తే ఇచ్చినట్టు అనిపించిందని చెప్పి నిన్న గూడా చెప్పా. ఈవిడది ఎలా ఉందంటే గ్రాఫు, ఈమెని తీసుకోవాలా? వద్దా? అనే ఆలోచనలు కూడా 'బిగ్ బాస్' టీమ్‌కి మేబీ వస్తుంటాయి నాకు తెలిసి. ఎందుకు? ఆల్రెడీ ఝాన్సీ గారు వెళ్ళిపోయారు. సో, ఇప్పుడు ముగ్గురు అమ్మాయిలా? నలుగురు అమ్మాయిలా? లేదా ముగ్గురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు అయితే సో, శాలిని, సృష్టి కొంచెం ఆడడానికి ఫాస్ట్‌గా ఉంటారు, మాట్లాడతారు, ఇవన్నీ చేస్తారు గదా! అన్న థాట్‌లో ఉంటారు. లేదు నలుగురు అమ్మాయిలని తీసుకుందాం. సో, రాజకుమారి గారిని కూడా పంపిద్దాము. సో, ఆవిడ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎంతుంటాయి? హౌస్‌లోకెళ్ళాక ఎలా బిహేవ్ చేస్తారు? అని తెలుసుకుందాం. సింపతి గేమ్ ఆడతారా? ఆడరా?
అండ్ దట్ టూ వీళ్ళు ఇంకోటి కూడా చెక్ చేస్తారు. ఏందంటే పీఆర్‌లు. వీళ్ళ పీఆర్‌లు ఎంత బలంగా ఇది ఓపెన్ సీక్రెట్ చెప్తున్నాను మీకు. అక్కడున్న శ్రీముఖి గారి దగ్గర నుంచి అక్కడున్న ముగ్గురు హోస్ట్‌లతో సహా అందరికీ తెలుసు. ఎవరికి ఎవరు పీఆర్ ఉన్నారు ఏంటి అనేది. ఇన్‌ఫాక్ట్ అక్కడున్న వాళ్ళు కూడా ఒకప్పుడు కంటెస్టెంట్సే గదా! ఓకేనా. ఆ నలుగురికి కూడా పీఆర్‌లున్నారు. ఆ నలుగురికి చేసిన పీఆర్‌లు స్టిల్ ఇప్పటికి కూడా పీఆర్‌లుగా చేస్తున్నారు. సో, కాబట్టి ఆ నలుగురు కూడా సజెషన్‌లు ఇచ్చుంటారు. మీరు ఎవరిని పీఆర్‌గా పెట్టుకుంటే మీకు హైలైట్ అవుతది అనేది. సో, ఇక్కడ పీఆర్ అనేది ఓపెన్ సీక్రెట్ అందరికి తెలిసిన విషయమే. అక్కడ కంటెస్టెంట్స్‌కి తెలుసు. అక్కడున్న కూర్చున్న జడ్జెస్‌కి తెలుసు. అగ్ని పరీక్ష మేకర్స్‌కి తెలుసు. మొత్తానికి తెలుసు. వీళ్ళు ఇవన్నీ కూడా గమనిస్తుంటారు. సో, ఎవరి గ్రాఫ్ పైకి లేస్తుంది, ఎవరి పీఆర్‌లు చాలా బలంగా ఉన్నారు. ఎందుకంటే రేపు పొద్దున్న సెలబ్రిటీస్ వచ్చినప్పుడు వీళ్ళు సెలబ్రిటీస్‌తో ఫైట్ చేయాలి అనుకున్నా గానీ, ఆ కాన్ఫిడెన్స్ వీళ్ళకి రావాలి అంటే బయట వీళ్ళకి టూ మచ్ ఫ్యాన్ బేస్ ఉంటది కదా! ఇప్పుడు 'ముఖేష్ గౌడ' తోటి ఎవరైనా ఫైట్ చేయాలనుకున్నా, 'ముఖేష్ గౌడ'తో ఎవరైనా పెట్టుకోవాలనుకున్నా కూడా, 'ముఖేష్ గౌడ'కున్న ఫ్యాన్ బేస్‌లో 1% నుంచి 10% అని వీళ్ళకుండాలి కదా! వీళ్ళకుండాలి అన్నప్పుడు వీళ్ళకి పీఆర్‌లు ఖచ్చితంగా ఉండాలి బయట. ఆ పీఆర్‌లు ఉన్నారన్న ధైర్యంతోనే వాళ్ళు లోపల రెచ్చిపోతారు. లేకుంటే ఎవ్వడు రెచ్చిపోరు. మీకు తెలుసో తెలీదో. పీఆర్‌లు ఉన్నారనే వాళ్ళు లోపల రెచ్చిపోతారు. సో, అలాంటప్పుడు ఎలా రెచ్చిపోవాలి అంటప్పుడు ఎంత స్ట్రాంగ్ పీఆర్ పెట్టుకున్నారనేది కూడా చూస్తారు. సో, అలా గూడా ఉంటది. అండ్ పీఆర్ అప్లికేషన్స్ కూడా ఉంటాయి. ఎవరిని పంపించాలి, ఎవరిని పంపించకూడదనే దాంట్లో పీఆర్‌ల అది కూడా ఉంటదనమాట. వాళ్ళ రిక్వెస్ట్‌లు, వాళ్ళ డిమాండ్‌లు ఎవ్రీథింగ్ ఉంటాయి. ఇదంతా ఇంటర్‌లాక్డ్ బేసిక్‌గా. నేను నిన్న తెలుసుకున్నాను ఇదంతా. సో, ఇవన్నీ ఇంటర్‌లాక్డ్ అంటే వాళ్ళకి, వీళ్ళకి అన్నీ తెలుసు. ఎందుకంటే చాలామంది పీఆర్‌లు 'బిగ్ బాస్' సెట్‌లోకెళ్తారు. నాగార్జున గారితో ఫోటోస్ తీసుకుంటారు. అండ్ ఆ టీమ్ తోటి మాట్లాడతారు. కోఆర్డినేట్ చేసుకుంటా ఉంటారు. ఎవ్రీథింగ్ జరుగుతా ఉంటది. ఇదంతా ఓపెన్ సీక్రెట్ ఇదంతా. సో, కాబట్టి ఇలా అప్లికేషన్స్ కూడా ఉంటాయి. సో, ఇన్ని అప్లికేషన్స్ మధ్యలో అప్పుడు హౌస్‌లోకి వెళ్ళాలి అన్నప్పుడు ఆలోచించాలి. అందుకనే కొంతమంది స్టాండర్డ్ పీఆర్స్‌ని అప్రోచ్ అవుతుంటారు. వాళ్ళకి రూపాయి ఎక్కువ తీసుకున్నా కూడా అప్రోచ్ అవుతుంటారు. ఎందుకంటే వాళ్ళ చిన్నపాటి అప్లికేషన్స్ కూడా ఉంటాయేమో హౌస్‌లోకి పంపించడానికి అని. అందుకనే చాలామంది డబ్బులు ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. కామనర్స్ నుంచి వచ్చిన వాళ్ళు. చాలామంది పెడుతున్నారు ఖర్చు. సో, ఇదన్నమాట. సో, ఎవరు లోపలికెళ్తారన్నప్పుడు అమ్మాయిల్లో ఈ రాజకుమారి, సృష్టి, శాలిని వీళ్ళ ముగ్గురిలోంచి ముగ్గురు వెళ్ళొచ్చు ఆర్ ఇద్దరు వెళ్ళొచ్చు. ఇద్దరు వెళ్తే మాత్రం శాలిని, సృష్టి వెళ్తారు. రాజకుమారి గారికి ఛాన్స్ ఉండదని నేను అనుకుంటా ఉన్నాను. లేదు మన లెక్కలు తప్పై రాజకుమారి గారు వెళ్లారనుకోండి, చూద్దాం ఏం జరిగిద్దనేది. సో, నలుగురు అమ్మాయిలు గాదు, ముగ్గురు అమ్మాయిలైతే వీళ్ళు, నలుగురు అమ్మాయిలైతే వీళ్ళు. అండ్ ముగ్గురు అబ్బాయిలైతే మాత్రం అమను, రోహిత్, చరణ్, నవరసాల మావ ఈ నలుగురిలో ఈ ఇద్దరిలో ఒకరెళ్తారు. లేదు నలుగురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలైతే ఈ నలుగురు స్ట్రెయిట్ అవే లోపలికెళ్ళిపోతారు. ముగ్గురు అమ్మాయిలు నేను చెప్పినట్టుగానే ఎళ్తారనమాట. ఓవరాల్‌గా ఇది ఓటింగ్ అనాలిసిస్. బట్ ఓటింగ్‌లో చిన్నపాటి డిఫరెన్సెస్ ఏం కనిపిచ్చాయి కన్‌క్లూజన్‌గా మాట్లాడుకోవాలి అంటే మాత్రం అమన్ ఓటింగ్ ఇంక్రీజ్ అవుతుంది. అలాగే నవరసాల మామ ఓటింగ్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంది. కంపేర్ టు చరణ్. సో, ఇదనమాట నేను గమనించింది. నాకు తెలిసింది. సో, మీ ఒపీనియన్ కూడా మీరు కామెంట్ చేయండి. ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తుంటే సో, మన ఛానెల్ కొత్తగా ఎవరైనా చూస్తే మళ్ళీ వన్స్ అగైన్ అడుగుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.